అక్షర వికాసం. ఈ పుస్తకాన్ని ఇదే పుస్తకం మొత్తం ఇది ఎన్ని పేజీలు ఉందంటే 110 పేజీలు ఉంది. ఈ పుస్తకం మొత్తం అక్కడ ఉన్న నిరక్షరాస్యులకు మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకాన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇందులోనే అభ్యాసాలు, వర్క్ బుక్ అన్నీ అందులోనే ఉంటాయి. సరే, ఈ అక్షర వికాసం చూద్దాము. ఇలా బొమ్మలతోటి ఉంటుంది. బొమ్మను చూసి మాట్లాడియడం. ఎవరున్నారు అక్కడ? ఒక పాప ఉంది. వాళ్ళు ఎలా చెప్తారో మామూలుగా అందరు పుస్తకాలను ఓపెన్ చేయమని చెప్పాలి. చేస్తూ ఇప్పుడు ఇక్కడ పుస్తకాన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ బొమ్మ ఎలా ఉంటుంది, తర్వాత ఇలా దాదాపుగా అన్ని పాఠ్యాంశాలు ఇలా ఉంటాయి. ఇది వయోజన విద్యాశాఖ, ఇది తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పుస్తకం. యాక్చువల్గా జాతీయ స్థాయిలో వాళ్ళు కొన్ని సూచనల ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అక్కడ అవసరాలను తగ్గట్టుగా రూపొందించారు. ఈ పుస్తకాన్ని ఈ విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఆ లక్ష్యాలకు అనుగుణంగా, ఉల్లాస లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. వీళ్ళు రూపొందించిన వాళ్ళు ఇది ఫస్ట్ నా పేరు అలా పేర్లు రాసుకోమని చెప్పాలి. చిరునామా, ఇంటి నెంబర్, గ్రామం, మండలం, జిల్లా. వెరీ గుడ్. అలాంటి క్వశ్చన్లు కూడా అక్కడి నుంచి వస్తాయి, మన నుంచి కూడా రావచ్చు. రావాలి, క్వశ్చన్లు వస్తున్నాయి. పేరు వస్తుందని సార్ అంటాడు. ఏం మొత్తం చదువు రాకుండా పేరు వస్తుంది. కానీ ఒకప్పుడు మా అమ్మ నాన్నలు, మన అమ్మ నాన్నలు వాళ్ళు చాలామంది నిరక్షరాస్యులే అయినా కానీ కాకుండా వాళ్ళు చదువుకునే తెలివి ఉన్నా కానీ అప్పుడు రాత్రిబళ్ళు అప్పుడు నడిపినప్పుడు మా అమ్మ అయితే చదవడం నేర్చుకుంది. మా అమ్మ పుస్తకం చదవడం నేర్చుకుంది. అక్షరాలు, నెంబర్స్ అన్నీ గుర్తుపడి పుస్తకాన్ని మొత్తం చదివేది. ఆ విధంగా కేవలం రాత్రిబడికి పోయింది, పుస్తకం చదవడం మొత్తం నేర్చుకుంది. పుస్తకాలు కాకుండా నేను పదాలు, చిన్న చిన్న పదాలు రాయడము, నెంబర్స్ రాయడము ఇట్లా నేర్చుకుంటారు. అంటే తెలివి మా అమ్మ అప్పుడు బడికి పంపిస్తే ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నో అంతకంటే ఆ స్థాయిలో కూడా ఉండేవాళ్ళు. మన అమ్మ నాన్నలందరికీ కూడా మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ అమ్మ నాన్నలకు కూడా ఆ లక్షణాలు లేకుండా మీరు మనం ఈ స్థాయిలో ఉండము. కాకుంటే ఇప్పుడైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే బడికి పోయే అవకాశాలు లేవు, కొంచెం చదివించే అవకాశాలు లేవు. కానీ ఇప్పుడైతే దాదాపుగా అందరూ చదువుకుంటున్నారు. సరే, ఇంకా కూడా ఈ కాలంలో కూడా బడికి పోని వాళ్ళు ఉండి 15 ఏళ్ళు నిండినాక పోని వాళ్ళు ఉన్న వాళ్ళకైతే కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు. అసలు తల్లిదండ్రులు కూడా అందరం గ్రహించాల్సింది అదే. మీ పిల్లలలో కూడా కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది లేట్గా నేర్చుకుంటారు. అట్లా ప్రైవేట్ బడికి పోతే వస్తుంది, లేకపోతే మా పిల్లవానికి చదువు వస్తలేదు ఇవన్నీ అంటారు. కానీ దానికి కూడా కొన్ని ప్రయారిటీస్ విద్యార్థి ఆ యొక్క సహజ నైపుణ్యాలను బట్టి ఉంటుంది. ఇది ముందు మాట. సరే, ఈ పుస్తకం 120 పేజీలు ఇవన్నిటికీ ఉన్నది. ఇప్పటికే పుస్తకం 110 పేజీలుగా ముందు మాట అంటే ఇది జస్ట్ లెసన్స్ ఏమో 110 పేజీలు ఉంటుంది. ఇది ఫస్ట్ పాఠం పేరు, ఇది రెండో పాఠం. అయితే మా 1వ తరగతి పుస్తకంలో కూడా పాలక, తబల, ఇప్పుడు తబల, బాల అక్షరాల పరిచయం ఉంటుంది కదా సార్. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ పాఠం మనం చదవగలం అనే పాఠం పెట్టి ఇందులో ఏమేమి అక్షరాలు నేర్పాలి? అచ్చులు, హల్లులు, గణితంలో ఇక్కడ 1 to 9 ఇవి నేర్పాలి. మా, నా, చ, ద, వ, గ, ల ఈ 5 అక్షరాలను ఆ పాఠం ద్వారా నేర్పాలి. అలా మా దగ్గర కూడా ఇప్పుడు తబలా అని 1వ పాఠం ఉంటుంది. తబలా అక్షరాలు నేర్పడం కోసం ఆ పాఠం అంతా ఉంటుంది. తగదనతో అనే గేయం ఉంటుంది. ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నట్టే ఇందులో కూడా యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో దీర్ఘం నేర్పుతాం ఈ పాఠంలో. ఫస్ట్ వాళ్ళ కాన్ఫిడెంట్ కలిగించడం కోసం మనం చదవగలుగుతామా అవ్వా, చదవగలుగుతామా అక్క అని అంటే ఏం చదువుతామో ఏమో అని ఒకరు అంటారు. అట్లా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మామూలుగా అయితే మాట్లాడుతుంటారు. సరే, ఈ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. ఇది జాతీయ గీతం. ఇది ఫస్ట్ పాఠం సార్. ఇది మనం చదవగలం. ఇందులో సేమ్ మా టీచర్లందరికైతే మేము రెగ్యులర్గా బోధిస్తున్న విధానమే. ఫస్ట్ బొమ్మ ఉంటుంది. అదే యాక్చువల్గా అదే కేవలం వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళకైతే ఈజీగా చెప్పాలి. మన టీచర్లు ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందుకనే మరి టీచర్స్ వచ్చి మామూలుగా ఇది అంటే ఈ బోధనా విధానం అయితే సేమ్. అది బొమ్మను చూసి మాట్లాడించడం. సార్, ఈ బొమ్మను చూసి మాట్లాడించిన తర్వాత ఇది పాఠం ఇలా ఉంటుంది సార్. మనం చదవగలం. మన
ఇలా బొమ్మలను చూసి చదవండి. చూడండి సార్, ఇదేంటిది అని వాళ్ళని అడుగుతాం. ఏంటిది అది? ఏందమ్మా ఈ నగ కావాలంటదా? నగ కావాలంటే నగ ఆ నగ కావాలంటే మరి అదే ఇక నగలు ఇవన్నీ సంపాదించుకోవడానికి మంచి చదివితే మరి ఎన్ని వస్తాయని చెప్పాలి. అన్నీ చదవాలి. అట్లా అది నేర్పుతాము. అందుకని అది కూడా టెక్నాలజీ కూడా నేర్పుతాము, అన్నీ చేస్తామని చెప్పాలి. ఇదేంటిది అని అడగాలి. ఏంటిది? మంద. ఓరికుంది మంద. దేన్ని మంద అంటాం? పశువుల మంద, గొర్రెల మంద, మేకల మంద, ఇంకేమంటాం సార్? ఇంకా ఏమైనా ఉన్నాయా మందలు? మందకే వచ్చారు గుంపు అనే మామూలుగా గుంపులు కలిపి మంద అంటాం. ఎవరెవరికి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి నీకు, ఇట్లా మాట్లాడించుకుంటూ మామూలు ఇది గ్రాఫికల్ రీడింగ్ అని మా అంటాను. ఉట్టిగా జస్ట్ బొమ్మను చూసాను, ఇది మంద. ఆ తర్వాత మరి ఆ అక్షరాలను చూపించుకుంటూ తర్వాత చదవడం అనేది అది చేయాలి. ఇదేంటిది అంటే ఇక ఆడవాళ్ళే కాబట్టి ఇది నగ. ఈ అక్షరాలు వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలియదని ఏం కాదు. ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు వాళ్ళు ఈజీగానే తొందరనే కొంచెం గుర్తుపడుతుంటారు. సరే, పర్ఫెక్ట్ కోసం తర్వాత మనం ఈజీగా నేర్పొచ్చు. అది చూపించుకుంటూ ఎవరైనా రాస్తారా, వాళ్ళకి తెలియదు కానీ రాయగలుగుతారా అంటే కూడా జస్ట్ అందరికీ పలకలు కూడా మరి స్పాన్సర్ ద్వారా ఓ పలకలో బల్పాలో లేకపోతే ఇంకేదైనా కాపీలు కొనిస్తారో మీరు ఏదైనా చేయండి. మీరు కూడా మన టీచర్లను కూడా అదే మోటివేషన్ మొత్తం మీద. ఇప్పుడు శ్రీధర్ సార్ చెప్పినట్టు సెటప్ కావాలి ఫస్ట్. దాతల ద్వారా మొత్తం సెటప్, లైటింగు, అవసరమైతే డిజిటల్ కూడా బోర్డు అంటే డిజిటల్ టీవీలు కూడా ఉన్నాయి. అదే ఈ సెటప్ పర్ఫెక్ట్ అని ఉంటే ఆ తర్వాత మనం ఇదేంటిది ఉన్నాయా మంచాలు? ఇప్పుడు ఈ మంచం ఎట్లా వెళ్తారు? మీకు అల్లొస్తుంది ఎవరికైనా మీరు అని ఇట్లా మామూలుగా మాట్లాడిస్తూ ఆ మంచం ఎవరైనా బొమ్మ దింపుతారా? మంచం బొమ్మ వచ్చామాకి ఎవరికైనా అని జస్ట్ ఎవరన్నా అట్లా దింపియడము, మాట్లాడియడం. అంటే ఈ బొమ్మను అట్లా మాట్లాడిస్తూ ఈ అక్షరాలను వాళ్ళకి జస్ట్ పరిచయం చేయడం. ఆ విధంగా విద్యార్థుల వాళ్ళకు అంటే చదువుకునే వాళ్ళకు ఇదేముంది రోలు రోకలి ఇదేంది చదవండి అంటే వాళ్ళు చదవరు. మీరు దంచగలుగుతారా? వెనకట మీ అత్తలు వాళ్ళు బాగా దంచేది, వాళ్ళు అన్నాలు ఇట్లా బియ్యం దంచేది. కోడళ్ళను కూడా అని వంగబెట్టి దంచేది. అట్లా ఇప్పుడు కోడళ్ళు అత్తలు దంచలేక ఏర్పడరా? మీరు రోజు పిలిచి చదవంటే మిమ్మల్ని దంచుతామంటావా? ఓకే, కానీ ఇలా దంచడం వల్ల లాభాలు ఉన్నాయా, మిక్సీల లాభాలు ఉన్నాయా? ఇలా మనం చర్చల ద్వారా ఒక మంచి విషయాలు కూడా నేర్పొచ్చు. అలా మనం ఎంత కష్టపడితే, ఎంత వర్క్ చేస్తే అంత శక్తివంతులం అవుతాం అనేది కూడా మనం వాళ్ళకు నేర్పొచ్చు. సార్, వాలంటీర్కు ఈ సూచనలు బొమ్మల కింద ఈ అక్షరాలకు ఏలు పెట్టి మంచం అలా ఏలు పెట్టి ఏదో అట్లా చదవమని చెప్పి ఈ పుస్తకంలో అయితే సూచనలు చేయడం జరిగింది. ఒక్కో అక్షరాన్ని ఇట్లా వేలుతో చూపుతూ చదివించాలి. ఇదేంటిది? వలతో ఏం చేస్తారు? ఎప్పుడైనా చేపలు తినరా? మీరు చేపలు పడతారా? వలలు పెడుతున్నారు. సరే, పక్షులను పట్టడానికి వలలు పెడుతున్నారు, పందులను పట్టడానికి వలలు పెడుతున్నారు. సరే, వల ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని మనం వాళ్ళతోటి అడుగుతూ మాట్లాడిస్తూ
ఇట్లా చాక్ పీస్ ఉంటే ఇట్లా ఇట్లా ఏదో బొమ్మలు గీస్తూ అంటే ఓ విధంగా ఇంట్రెస్ట్ని అయితే కల్పించాలి. వాళ్ళకు మాట ముచ్చటతోటే మొత్తం మీద చదువు చెప్పాలి తప్ప ఏదో పాట పిల్లల్ని కూర్చోబెట్టి బోర్డు మీద చెప్తే మాత్రం వినరు. ఏదో మాట్లాడించుకుంటూ సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఇవేంటివి? లవంగం 100. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. అక్కడ డౌట్లు వచ్చిన వాళ్ళు లేచి అడగండి. మంచిగా మాట్లాడుకున్నాం. ఈడ కూడా ముచ్చట పెడదాం, కానీ లేచి అడిగితే అందరూ కూడా ఇప్పుడు మాట్లాడింది లేచి అట్లా మాట్లాడండి. మీకేమైనా డౌట్స్ అనిపించినా లేదా ఇంకేం చెప్పాలనుకున్నా వాళ్ళు అక్కడ ఏం చెప్తారు అనుకున్నా మనం మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ ఈ పుస్తకాన్ని మాత్రం ఇది మాకు ప్రైమరీ స్కూల్ టీచర్లకు పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. సరే, మాకు ఇంతకంటే వేరు రకరకాల పుస్తకాలు ఉన్నాయి. సరే, ఇది కూడా ఒక విధంగా విద్యార్థులకు చదవడం రాయడం నేర్పడానికే. ఇది 8 రూపాయల నోటు. ఓకే, సరే. వర్క్ దాని కిందంగా గీతలు పెట్టి లైన్స్ పెట్టి రాయించడం కానీ ఇంకేదైనా వర్క్ బుక్ ఉంటే బాగుండాలి. సార్, ఇంకేమైనా సూచనలు ఉంటే కూడా చేయొచ్చు. దయచేసి మనం సాధ్యమైన తొందరగా మరి వెళ్దాం. ఏదైనా ఉంటే చర్చ అక్కడక్కడ లోపల కాకుండా మనం ఇక్కడ ఎదురు పాఠ్యాంశం దీని అంటే ఈ లెసన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. మీరు అక్కడ మాట్లాడితే మనకు చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సార్, ఇలా కలర్ఫుల్గా ఉట్టిగా బొమ్మలతోటే ఉంది పుస్తకం అంతా. దండ ఎప్పుడు వేస్తారు? చచ్చిపోయినప్పుడు వేస్తారు. ఇంకెక్కడెక్కడ వాళ్ళు వేస్తారు దండ? పెళ్ళి అప్పుడు వేసుకుంటారు దండ. ఎన్ని దాకా మీకు దండ ఎవరికైనా అల్లొస్తుందా? ఆడవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. మరి దండను అల్లడం ఎట్లా? ఎవరికైనా అల్లొస్తుందా అని మామూలుగా మీరు ఏ సందర్భాల్లో దండ అంటే మన నోటి నుంచి ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి? దండ ఇట్లా ఫస్ట్ ఏ సౌండ్ వస్తుంది? మామూలుగా తెలిసిన పదాలు అమ్మ అంటే ఆ వస్తుంది, ఇల్లు అంటే ఈ అని వస్తుంది. ఇలా ఈ శబ్దాలకు మనకు లింకప్ చేస్తూ ఒక అక్షర రూపం, ఒక లిపి అనేది రూపొందించబడ్డది. మన నోటి నుంచి ఏ శబ్దం అయితే వస్తుందో ఆ శబ్దానికి అనుకూలంగా అక్కడ అక్షరాలు ఉంటాయి. సరే, మనకు దీనికంటూ ఒక పేరు పెట్టిరు అంతే. ఇది ద అనే ఈ సౌండ్కి ఇది ఒక అక్షర రూపం చూపిస్తుందని చెప్పేసి ఇది దండ. ఇది వల, అది గంప. గంపలో ఏమేం చేస్తారు? గంపతోటి ఏం చేస్తాం? ఒడ్లు మోస్తాం, కోళ్ళకి అమ్ముతాం. ఇంకా దసరా చేసిన అప్పాలన్నీ గంపలనే పెట్టినాం. ఓకే సార్, నెక్స్ట్ ఇదే పుస్తకంలోనే ఈ ఒక్క పుస్తకమే మొత్తం ఇక తెలుగు ఇంగ్లీష్ మొత్తం ఇక అక్షర గణితం కూడా ఇందులోనే ఆల్ ఇన్ వన్. చిన్న ఓన్లీ 110 పేజీల పుస్తకాన్ని చెప్పగలిగితే ఇక వాడు చదివినట్టే. సిలబస్ చాలా సింపుల్గా ఉంది, చిన్న బొమ్మలతోటే ఉంది. ఎన్ని రోజులు అనేది ఖచ్చితమైన కాలపరిమితి అంటూ అయితే ఏం లేదు. సరే, అది 2 మంత్సా 3 మంత్సా ఒకవేళ 5 మంత్స్ 6 మంత్స్ అక్కడ స్వచ్ఛంద బోధకును తర్వాత వాళ్ళ యొక్క స్పీడ్ని బట్టి ఉంటుంది. ఎన్ని బోధన గంటలు వాళ్ళు పనిచేసిరో, కొంతమంది సెలవులు ఎక్కువ తీసుకున్నారా, కొంతమంది ఎక్కువసేపు చదువుకున్నారా. కంప్లీట్ అయితే ఓకే, మినిమం సరే వాళ్ళకు ఒక టైం అంటూ పెడతారు. ఆ టైం తర్వాతనే ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పాస్ అయినప్పుడే మనకు వచ్చినట్టు కాదు. ఈ విధంగా అంటే 60% ఏవో వస్తే ఏ గ్రేడ్, ఓన్లీ గ్రేడ్స్ ఇచ్చిర్రు. ఏబిసి గ్రేడ్స్. 150 మార్కుల పరీక్ష ఉంటుంది. 90 మార్కులు వస్తే ఏ గ్రేడ్ 60%, అట్లా 60 మార్కులు వస్తే బి గ్రేడ్, అట్లా 40 మార్కులకు తక్కువ వస్తే సి గ్రేడ్. సి గ్రేడ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంప్రూవ్ అన్నట్టు మళ్ళీ చదవాలన్నట్టు కొంచెం. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచాలు ఎన్ని ఉన్నాయి? ఒక్క మంచం మీద ఎంతమంది పండుకుంటారు?
సైజుని బట్టి ఒకటి చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అదే మనిషి సైజుని బట్టి ఉండొచ్చు, మంచం సైజుని బట్టి కూడా ఉండొచ్చు. సరే, ఏదేమైనా మామూలుగా అట్లా వాళ్ళతో మాట్లాడించుకుంటూనే మనమైతే ఇవి ఒకటి అంటే దాన్ని అక్షర అంటే లిపి రూపంలో దాన్ని చూపించడం కోసం దాన్ని ఇట్లా రాయాలి అని చెప్పేసి దాన్ని చూపిస్తాం. తర్వాత దానికి అనుకూలంగా నంబరింగ్ ఐడియా, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ నెంబర్లు వచ్చినాయి కాబట్టి ఆ ఒకటో నెంబర్, ఈ ఒకటో నెంబర్ అలా ఈ 1 అని అందరికైతే ఐడియా అయితే ఉన్నది. కాకపోతే ఇవి చక్రాలు ఎన్ని ఉన్నాయి? 2. బకెట్స్, ఆకులు, అరటి పండ్లు, చేపలు, ఇలా మాట్లాడిస్తూ మామూలుగా మనం వాళ్ళతోటి జస్ట్ ఈ అంకెలను రాయిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను అంటే యాక్టివిటీస్ కూడా చేయించవచ్చు. ఇప్పుడు ఇట్లా పెట్టిన దీన్ని రాయండి అన్నప్పుడు వాళ్ళు రాయగలగాలి. అంటే వాళ్ళు ఒకవేళ రాయలేకపోతే ఇలా ఇవి 2 చక్రాలు ఉన్నాయి, లేకపోతే 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఇలా వస్తువు నేను నెంబర్ చూపిస్తే మీరు రాయాలి. ఒక ఆట ఆడదామా అని చెప్పేసి కూడా అట్లా ఆడవచ్చు. ఎవరెవరు రాస్తారో చూద్దాం. నెంబర్ మనం నేర్పాలి. ఎట్లా చేసి 1 to 9 నెంబర్స్ను నేర్పాలి. దానికి సంబంధించి మన చుట్టూ ఉన్న అనేక పరిసరాలనే వాడు చుట్టూ మనకు కిటికీలు ఎన్ని ఉన్నాయో మీరు నెంబర్ రాయండి అనాలి. లెక్క పెట్టుకోవాలి. వాళ్ళ లెక్క 2 ఎవరు రాస్తారో ఓకే, వాళ్ళకు రైట్. ఎవరు ముందు రాస్తారో వాళ్ళు విని. అలాగే నేను ఇప్పుడు ఈ ఒక కుడి చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి అది నెంబర్ రాయగలగాలి. అట్లా కొంత యాక్టివిటీస్ రూపంలో కూడా మనం వాళ్ళకైతే నేర్పాల్సి అయితే ఉంటుంది. సింపుల్గానే ఉంటుంది టోటల్గా. మరి తెలుగు మరి గణితానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక్కొక్క పేజీలో పేజీ కంప్లీట్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. కాకుంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ అయితే వాళ్ళు చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం చదవగలం అన్న తర్వాత జత చేసి రాయండి. ఇప్పుడు వెళ్ళాక చదవగలలో చా నేర్చుకుంటూ, దండలో దా నేర్చుకుంటూ, ఇప్పుడు దీన్ని కలిపి రాస్తే ఏమవుతుంది అనేది మనం ఇట్లా ఫస్ట్ చం తర్వాత ద ఏమవుతుంది అట్లా రాసి మనం ఒకటి చూపెట్టాలి. చంద, తర్వాత ఇది వం ద వంద, మం ద మంద. ఇలా అతను వర్క్ బుక్ కూడా ఇంట్లోనే ఉంది. వర్క్ బుక్ ఉంది, తెలుగు ఉంది, అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ జత చేయండి. చూడండి, మళ్ళీ అది ఆ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఇది ఇవాల్యుయేషన్. ఇదేంటిది? వాళ్ళ ఏడుంది వాళ్ళ అంటే గ్రాఫికల్ రీడింగ్లో ఇదా ఇట్లా వాళ్ళు గుర్తుపట్టగలగాలి. వాళ్ళ అంటే ఎన్ని అక్షరాల సౌండ్ వస్తుంది? వాళ్ళ వాళ్ళ ఇట్లా బుక్ ఈ విధంగా అంటే పుస్తకం మొత్తం కూడా కుర్చీలు టేబుల్ ఉంటే బాగుంది. అదే టేబుల్ ఉంటే బాగున్నా, టేబుల్ లేదు. సరే, అదే ఇవన్నీ అంటే ఇప్పుడు నేనైతే టీఎల్ఎం కూడా ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అక్షరాలతోటి మనం ఆటలు ఆడవచ్చు. ఇవి ఒక టాబ్లెట్స్ లాగానే ఇప్పుడు ఇది ఏది మా యార్రా గుణింతాలు. ఇవి నేను ఈరోజు ఒక విద్యార్థికి కానీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి కానీ ఇట్లా ఇస్తా. వాళ్ళ ఇంటికి పోయి ఇందులో ఉన్న అక్షరాలను ఆడుతూ వాళ్ళ అమ్మనాన్నలు నేర్పాలి. అమ్మనాన్నలు కానీ అన్నదమ్ములు కానీ ఆడుకుంటూనే రోజు ఆడి మళ్ళీ వీడియో నాకు పెట్టాలి. ఫోటో కానీ వీడియో కానీ పెడతారు. ఇట్లా వేసుకుంటారు వాళ్ళు అంటే మనం ఇంట్లో బల్లో చెప్పడానికి సమయం ఉండట్లేదు, కొంత ప్రాక్టీస్ చేయించడానికి. దీని ద్వారా మీరు అలా వేస్తూ మా అంటే మో అంటే యో అంటే ఇప్పుడు ఆ గుర్తుపట్టాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. దాన్ని కొంచెం అమ్మనాన్నలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. మనం ఈ డబ్బా ఇచ్చినాం కదా, ఆ డబ్బాని తీసుకువెళ్తున్నారు. రోజు ఆడాలని వాళ్ళ పేరెంట్కి ఖచ్చితంగా ఫోన్ చేస్తున్నా, మీరు ఆడిపిస్తున్నారు, ఖచ్చితంగా దాని వల్ల రాపిస్తున్నారు. ఏమైతే పడ్డదో అది రాయాలి, దాని పేరు చెప్పాలి. ఒక్కటి పడ్డా అనుకో, దాని సౌండ్ ఏంది ఇట్లా పడ్డది మామూలుగా మనకు 100 అక్షరాలు అయితే ఉన్నాయి. ఇవి ఏమో నెంబర్స్. ఇలా నెంబర్స్ కూడా ఈ బాక్స్ ఇలా ఇస్తాం. తర్వాత ఇలా ప్రతిదీ కూడా దీంతో ఇప్పుడు ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. సరే, ఇవి మనం కొన్నాయి అంటే ఇది అంతా లామినేషన్ చేయొచ్చు.
నేను 2-3 సంవత్సరాల క్రితం కూడా ప్రతి మండలంలో ఒక కలర్ ప్రింట్ జిరాక్స్ అదొక్కటి జస్ట్ దాత ద్వారా అది ఇస్తే ప్రతి హెడ్ మాస్టర్ కూడా వందల కొద్ది ఏ లామినేషన్ కార్డ్స్ అంటే ఆ లామినేషన్ కార్డ్స్, ఏ టీఎల్ఎం అంటే ఆ టీఎల్ఎం వేల కొద్ది తయారు చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే ఒక జీర్ణాశయం బొమ్మ కావాలంటే కూడా లామినేషన్ తోటి మొత్తం కలర్ఫుల్ బొమ్మ చేయొచ్చు, ఇండియా మ్యాప్ చేయొచ్చు. ప్రతిదీ కూడా లామినేషన్. జస్ట్ విద్యార్థులకు ఇస్తే సెంటెన్సెస్ కూడా దిస్ ఈజ్ ఎ బాల్, ఆ బాల్ బొమ్మ వేసి మనం ఆన్లైన్లో చాలామంది ఆల్రెడీ తయారు చేసి పెడుతున్నారు. దాన్ని మనం జస్ట్ ప్రింట్ తీసుకొని కలర్ చేయాలి. దిస్ ఈజ్ ఎ బాల్, దట్ ఈజ్ ఎ బాల్ అని ఇట్లా సెంటెన్సెస్ ఇలా వందల కొద్ది ఇలా కార్డ్స్. ఇప్పుడు ఈ కార్డ్స్ ఉన్నాయి. ఇది నేను రోజుకు టీఎల్ఎం రూపంలో కొంతమందికి ఇట్లా ఇస్తున్నా. ఇది తీసుకెళ్తాడు, ఈయన చదవాలి, దాన్ని రాసుకొని రావాలి. ఇలాంటి చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి. సరే, వీటిని కొనుక్కోవచ్చు, మనం తయారు చేసుకోవచ్చు. ఇవి ఫ్లాష్ కార్డ్స్. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ అంటే టీఎల్ఎంగా. ఇప్పుడు నేను ఇది తయారు చేసిన ఉద్దేశం ఈ చింతగింజలు ఎందుకంటే అంకెలు సంఖ్యలు ఇవన్నీ కూడా అన్నీ కూడా చాలా చిన్న చిన్న బాక్సులు. ఇదేంటంటే ఇప్పుడు మీ వయోజన విద్య నేర్పే వాళ్ళకు వాళ్ళనే కొన్ని చింతగింజలను గీకి ఇట్లా తీసుకొని రమ్మానండి. జస్ట్ పర్మనెంట్ మార్కర్ తీసుకొని ఇప్పుడు మనం చదవగలం ఉంది కదా సార్. ఇప్పుడు మనం నేర్పాల్సింది ఓన్లీ 10 పాఠాలు ఉన్నాయి. 10 పాఠాలలో కొన్ని అక్షరాలు నేర్పడం ఉంది. మనం చదవడంలో మా నేర్పాలి, నా నేర్పాలి, చా నేర్పాలి. అది మనం ఆ ఫస్ట్ పాఠం చెప్పేటప్పుడు ఆ చింతగింజలు కొన్ని గీకి అవి రాద్దాం. మాను నాను రాద్దాం. వాళ్ళతోటి అదే ఆడిపించుకుంటూ చెప్దాం. ఇంటికి పోయి కూడా నువ్వే ఆడుకోమని చెప్దాం. ఎవరి వాళ్ళు తీసుకురమ్మంటే వాళ్ళే తీసుకొస్తారు. ఇప్పుడు టీఎల్ఎం అంటే ఎవరో మనం తయారు చేయాలి, మనం కాదు, వాళ్ళే తీసుకొస్తారు, మనం రాసిస్తాం అంతే. మీరు బోధకులకు కూడా అలా జస్ట్ చింతగింజల్ని ఇవి ఒక్కసారి తయారు చేస్తే కొన్ని వందల ఏళ్ళు ఉంటాయి. మన ఇష్టం ఉన్న ఎన్ని రోజులైనా ఉంటాయి, మనం వాడుకోవచ్చు, జస్ట్ తీసి పడేయచ్చు. ఓకే సార్. ఇప్పుడు మన ఎంఏ గారు సూచన